నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. పవన్ కళ్యాణ్ గారు మదురై మురుగన్ భక్తి సమ్మేళనంకి అయితే వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే దీని వెనక ఖచ్చితంగా బీజేపీ ఉందని అందరికీ తెలిసిన వాస్తవమే. కాకపోతే ఇక్కడ బీజేపీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని పలు రాష్ట్రాల వైపు ఇలాంటి కార్యక్రమాలకి పంపిస్తోంది అనే అంశం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఇలా వెళ్ళడం ఇప్పుడు కొంచెంగా అంటే చాలామందికి డౌట్స్ ఏంటంటే ప్రజెంట్ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇతర రాష్ట్రాల్లో టీవీకే పార్టీ పెట్టారు విజయ్. సో విజయ్ని డిఫెండ్ చేయడానికి బీజేపీ వ్యూహంగా వాడుతుంది పవన్ కళ్యాణ్ అనేది ఒక మాట సార్. డిఫెండ్ చేయడానికి అఫెండ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎంకే ఓటు బ్యాంక్ చీల్తుంది విజయ్తో అన్నది ఒక నెరేషన్ నడుస్తుంది. రెండో పక్క ఏఐడిఎంకేతో ఏటి అవ్వదు, ఈ పలానా స్వామితోనూ ఆయనతోనూ ఎవరితోనూ ఏం కాదు, వాళ్ళని ఎలా చేయాలని బీజేపీ కబలించడానికి చేస్తున్న విన్యాసాల్లో వాళ్ళకి బ్రహ్మాండంగా నటించే సామర్థ్యం ఉన్న పవన్ కళ్యాణ్ కోడిపేటలో దొరికాడు. సో మొత్తం సదరన్ స్టేట్స్ అన్నింటిలోనూ పాగేద్దామన్న విశ్వ ప్రయత్నంలో మొన్న కర్ణాటక ఎత్తుపోయింది 40% అవినీతి కార్యక్రమంతో. సో విశ్వ ప్రయత్నం ఎక్కడ జరుగుతుందంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ముఖ్యంగా తమిళనాడు, కేరళలో ఇలా ఆటలు అంత ఈజీగా సాగవు. కేరళ కాంగ్రెస్ అండ్ ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడికి వచ్చినాక తమిళనాడు ఏంటంటే ఏడీఎంకే ఓటు బ్యాంక్ని చేల్చడానికి అనుకో, లేకపోతే వాళ్ళని పక్కన నిలబడుతూ వీళ్ళకి బీజేపీకి అనుగుణంగా నేను ఎప్పుడు 1, 2, 3 స్ట్రాటజీ చెప్తూ ఉంటాను. సో సాధారణంగా ఏంటంటే ఈ ఫ్యాన్ బేస్ ఉండి సినిమా పరంగా కొంత ఇది ఉండి తెలుగు ఓటు బ్యాంకుని కాంకర్ చేయడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పావు కింద ఎప్పటి నుంచి కదుపుతున్నారు. మనోడికి కూడా అసలు విషయాల కన్నా కొసర విషయాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ చెత్త చెదారాన్ని ఎత్తికేసుకుని ఏదో బీజేపీ అడుగుజాడలు నడిచేస్తే శాశ్వత ప్రయోజనాలు పరిష్కారాలు అన్న కాన్సెప్ట్లో ముందుకెళ్తాం. శాశ్వత పరిష్కారాలు అంటే ఏంటి సార్? ఏంటి ఒరిజినల్గా తనకి ఎబిలిటీ లేదు. ఇక్కడ తెలుగుదేశం లేకపోతే గెలవలేరు. బీజేపీకి అదే పరిస్థితి, పవన్ కళ్యాణ్ది అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అనేది కొట్టొచ్చినట్టు 100% ఎస్టాబ్లిష్ అయింది. పైపచ్చి అతను ఒక పార్టీ పరంగా ఒక క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మించుకుంటూ లేదంటే ఒక సర్టెన్ ఓటు బ్యాంకుని స్థిరీకరించుకునే ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టిన పార్టీ అది ఇంకోలంటూ. కానీ ఇప్పటికి కూడా అది 6% దాటి బయటకు వెళ్ళట్లేదు ఓటు బ్యాంకు. సో ఎప్పుడైతే కనీసం 10% డబల్ డిజిట్గా రాని ఆ పార్టీతో ఇక్కడ ఏమీ లేదు, తెలుగుదేశం ఆచ్ఛేదం లేకపోతే నీకు దిక్కు దివానం లేదన్నది బీజేపీ ఎప్పుడైతే విశ్వసనీయంగా నమ్మిందో అక్కడి నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సీట్ చిరిగిపోయినట్టు లెక్క. తదనంతరం ఏంటి, ఎలాగో ఉన్నావు కాబట్టి ఇక్కడ చేసేది లేదు, చచ్చేది లేదు. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ సెంట్రల్ గవర్నమెంట్తో విపరీతంగా నెగోషియేషన్స్ చేసి విపరీతంగా డబ్బులు తీసుకురావాలి గ్రాంట్ల రూపంలో వాటిల్లో. అవన్నీ ఇక్కడ మనోడికి ఆ పనులు కాకుండా ఈ పనికి మన చేత అంతా చెప్పారు అనుకో, మధురై వెళ్ళు, అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు, నీకు సరదా కదా పంచి కట్టుకో, సినిమా యాక్టర్గా నువ్వు దేవుడిని నిజంగా నమ్మకపోయినా నమ్ముతున్నట్టు నటించడమే. స్క్రిప్ట్ ప్రకారం నటిస్తూ ఉంటాడు. నాకు దేవుడు నమ్ముతున్నారా మీరు? ఖచ్చితంగా నమ్మడు ఆయన. వాళ్ళ ఫ్యామిలీ ఎవరు నమ్మరు. మీరు ఒకసారి వెనక్కి వెళ్తే చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ నాన్నగారు సిగరెట్ ఎలా వెలిగించుకుని ఇవన్నీ పెట్టకథలన్నీ మనకు చెప్పేవారు. సో దీని సారాంశం ఏంటంటే నాస్తికత్వం అన్నది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి పుట్టుకతోనే వస్తుంది, దానికి సరంగా ఆస్తికుడి కింద మారడం అని జరగని పని. అది రామోజీకి ఒక్కడికే చెల్లింది. ఏంటంటే కడుపు నిండా నాస్తికత్వాన్ని పెట్టుకుని ఇంటి నిండా రామాయణం భాగవతాలు కథలు పెట్టి బొమ్మలు పెట్టి అమిత్ షాని కన్విన్స్ చేయడానికి ఉపయోగపడొచ్చేమో, కానీ నాస్తికత్వం అన్నది నరనరాల్లో ఉన్నాడు ఆస్తికుడి కింద మారడం, ఆయన విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఉన్నాడు సడన్గా విగ్రహాన్ని ఆరాధించడం అన్నీ సినిమాటిక్గానే ఉంటాయి. తమిళనాడు పాలిటిక్స్కి ఎంత మాత్రం దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నాడు. మన తిరుపతిలో వారాహి అమ్మవారికి అంత దాష్టికం జరిగితే కనీసం పవన్ కళ్యాణ్ ప్రతిస్పందన ఏది? నిజంగా దేవుడిని నమ్మేవాడైతే వారాహి అమ్మవారి గుడికే అంత ఉపద్రవం వస్తే ఎట్లా రియాక్ట్ అవ్వాలి? అంటే మీ ఎక్స్ప్రెషన్ ప్రకారం ఎలా సార్ మీరు అనుకుంటుంది, ఎలా రెస్పాండ్ అవ్వాలనుకోండి? అట్లీస్ట్ ఒక ట్వీట్ వేయడమా, లేకపోతే దాని గురించి ఇదే పవన్ కళ్యాణ్ గారు లడ్డూలు కలితే అయిందనో లేకపోతే తిరుపతిలో ఇదేందని కానీ ఎలా సనాతన ధర్మం మీద ఇంగ్లీష్ స్పీచ్లు, గుడిమెట్ల కింద నుంచి పై దాక్కడం ఇవన్నీ గమనించాం కదా. తదనంతర పరిణామాలు ఆంధ్రప్రదేశ్ స్టాట్లో ఏం జరిగినా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఆయన? బట్ వేర్ ఇట్ కమ్స్ టు తమిళనాడు అనగానే ప్రొయాక్టివ్నెస్ ఎందుకు కనబడుతుంది? రాజకీయ నేపథ్యం. బీజేపీ సెలెక్టెడ్ కాదు, బీజేపీ సెలెక్ట్ చేసింది మాత్రమే. తోలుబొమ్మలు అటు ఉంటుంది. ఈ చేతికి రాముడు బొమ్మ, ఈ చేతికి సీతమ్మ బొమ్మ, ఈ చేతికి లక్ష్మణుడు బొమ్మ, ఈ చేతికి ఆంజనేయులు, ఈ చేతికి రావణాసుడు బొమ్మ కట్టి తోలుబొమ్మలు అటు ఆడిస్తున్నాడు. ఈ బొమ్మ కదిపితేనే ప్రధానికి పవన్ కళ్యాణ్ గారు ఆంజనేయ స్వామి అవతారం వేస్తే ఆంజనేయుడు కథ వచ్చినప్పుడే నడుపుతుంది ఆ తోలుబొమ్మలాట్లో. అలా ఉంది ఆయన పరిస్థితి. బీజేపీ చేతిలో కీలు బొమ్మలే వాస్తవానికి దూరంగా వాస్తవికతని జస్టిఫై చేయలేని నిస్సాయ స్థితిలో వాళ్ళ ఎజెండాని ఈయన ఎజెండాగా తమిళనాడులో నాట్లోనూ కనీసం అది నేషనల్ పార్టీ కూడా కాదుగా, ప్రాంతంలో ప్రాంతీయ ఉప పార్టీ కింద ఉంది అది. కానీ కొన్ని జోన్స్కి పర్ఫెక్ట్గా ఇది ఉంది, అది ఫిక్స్ అయ్యి. ఉత్తరాంధ్రలో కొంత భాగం, ఉభయ గోదావరి జిల్లాలో 3/3 భాగం, రాయలసీమలో లేని భాగం, ఇలాంటివన్నీ కనబడుతున్నప్పుడు ఇతని యొక్క ప్రాతిపదిక ఆంధ్రప్రదేశ్లోనే ప్రాంతీయతత్వాన్ని జస్టిఫై చేస్తూ ప్రాంతీయ పార్టీగా కాకుండా
ప్రాంత ఉప పార్టీ కింద ఉన్న దగ్గర లేక దేశ రాజకీయాలు శాసించేస్తాం, తమిళనాడు వెళ్తాం, మహారాష్ట్ర వెళ్తాం, అలా మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు ఉన్నదానికి వాడేశారు. అలా కనబడుతుంటే ఢిల్లీ కూడా తీసుకెళ్ళి తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాడారు. అట్లా కనబడుతున్నప్పుడు ఏముంది, వాడి నోటికి వాడినంత తెలుగు బీజేపీ పరంగా మీరు నన్ను వాడుకోండి అని ఈయన. సార్ ఇప్పుడు తమిళనాడులో ఎంతవరకు ఈయన ఈయన యొక్క చతుర్యత పనికొస్తుంది? ఏమీ పనికిరాదు సార్. అక్కడ విజయకాంత్ లాంటికి దిక్కులేదు, అంత సూపర్ స్టార్ రజనీకాంత్ గారికే దిక్కులేదు. మనం అందరూ విశ్వం అంతా అసలు ఆయన మించిన నటుడు లేడు అంటాం కమల్ హాసన్కి. ఆయనకే పుట్టి ముంచి ఇంట్లో కూర్చోపెట్టారు. ఎవరు వీళ్ళంతా? విజయన్కి ఇప్పుడు విజయ్ అన్న అతను పార్టీ పెట్టాడు, రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడాలి అవన్నీ. సార్ పర్లేదు, విజయ్ మీద మీ ఎక్స్పెక్టేషన్ చెప్పండి. తమిళనాడు ఇందులో ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు సార్. ప్రజలకి ఏమవుతుందంటే ఏఐడిఎంకే వర్సెస్ డిఎంకే అన్న దగ్గర ఏఐడిఎంకేకి ఈ రోజుకి కూడా జయలలిత లాంటి నాటి ఎంజీఆర్ లాంటి గ్రేట్ టాల్ లీడర్స్ లేరు. ఈ పళనిస్వామితోనూ ఆయన ఇంకో ఆయన ఉండే కొన్నాళ్ళు ముఖ్యమంత్రి చేసాడు ఆయన. వెళ్తే ఏం కాదన్న విషయం అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఎలా ఎంటర్టైన్ చేస్తారు? ఇప్పుడు స్టాలిన్ అనే వ్యక్తి కరుణానిధి గారి లెగసీని వంశపారంపర్యాన్ని నడుపుతున్నాడు. అలా జయలలితమ్మకి ఎవరైనా కొడుకో కూతురో లేకపోతే ఆయన భర్తో లేదంటే ఇలాంటి వాళ్ళు ఎవరో ఉండి నడిస్తే అప్పుడు పందా వేరు. ఇప్పుడు ఆ వ్యాక్యూమ్ని జస్టిఫై చేయడానికి బీజేపీ వాళ్ళు దొరికినట్టు ఏఐడిఎంకే పేరు చెప్పి 10 స్థానాలు 20 స్థానాల్లో వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి ఇలాంటివన్నీ కనబడుతున్నప్పుడు ఏమవుతుందంటే తెలుగు ఓటు బ్యాంకుని కొల్లగొట్టడానికి పవన్ కళ్యాణ్ పొద్దున్న చిరంజీవిని ఇలాంటివన్నీ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అయితే వాళ్ళ ఓన్ క్రెడిబిలిటీ ఉన్న కమల్ హాసన్ లాంటివాడికి దిక్కులేదు, విజయకాంత్ లాంటివాడికి దిక్కులేదు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? శరత్ కుమార్ లాంటివాడు కూడా ఉన్నాడు పార్టీ పెట్టి. ఏమవుతున్నాయి? రజనీకాంత్ అయితే భయం పడిపోయాడు, ఆయన పార్టీ పెట్టలేదు ఆయన. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఒక రకంగా తెలుగు హీరోలు వాట్ ఎవర్ సంథింగ్ వీళ్ళు యాక్టర్స్ వీళ్ళెవరు పెద్దగా చంద్రబాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళే కనపడతారు. బట్ తమిళనాడులో మోస్ట్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అందరూ కూడా పార్టీల వైపు పార్టీలు పెట్టాలి, ప్రజలకి ఏదో నిజంగా వీళ్ళకి ప్రజల మీద ఉందా లేకపోతే ఏముంటుందండి వాళ్ళకి? మొదట అడవడే తప్ప ఏముంటుంది? ఆరంభ స్వరత్వం అంటారు. అంటే ఇంతమంది పార్టీలు పెట్టాలి అనేది అదొక ప్యాషన్ అయిపోయింది. ఉన్న కోరికలు తీర్చుకోవడానికి ఒక రాజకీయ పార్టీ. ఫస్ట్ పొలిటికల్ వాక్యూమ్ అన్నది ఉంటే మీరు చెప్పినవన్నీ జరుగుతాయి. వాక్యూమే లేకుండా పవన్ కళ్యాణ్ వర్సెస్ విజయ్ తలపతి అనే విషయానికి వస్తే ఎవరు కన్సిస్టెంట్గా కనపడుతున్నారు మీకు? నాకు ఇద్దరు కన్సిస్టెంట్గా కనపడలేదు. ఈయన ఏదో 10 సంవత్సరాల తర్వాత ఈసారి గెలిచాడు ఆయన ఇంకా మొదలే దిక్కులేదు. కళ్ళ ముందు కమల్ హాసన్ లాంటి కనబడిన తర్వాత మీరు ఇంకా విజయ్ గురించి ఇలాంటివన్నీ మాట్లాడడానికి ఈరోజు రైట్ టైమా కాదా అంటే క్రౌడ్ పుల్లర్స్ వాళ్ళు. క్రౌడ్ పుల్లర్స్ని పట్టుకొని వీళ్ళు రాజకీయాలు అయిపోతే రాజకీయాల్లో శాశ్వతంగా వీళ్ళు పెద్ద పెద్ద జెండాలు పాతేస్తారంటే అది జస్ట్ ఒక డిబేట్ చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు అన్నామలై పవన్ కళ్యాణ్ కలిసి బీజేపీకి కొంచెం ఎక్కువగా చేయన బట్ అన్నామలయే వద్దని ఏడీఎంకే కూర్చుంటేనే ఆయన తప్పించారు అక్కడి నుంచి. అన్నామలయ్యను విజయ్ పవన్ కళ్యాణ్ కలిపి ఏటో ధరిస్తారు. ఇలా కాదంటారా? సార్ బీజేపీ ఎప్పుడైతే అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సదరన్ స్టేట్లో విశ్వ ప్రయత్నం చేస్తుంది అన్నదానికి ద్రవిడ సంస్కృతిని నెత్తిమీ పెట్టుకునే తమిళళ్ళు మనకన్నా చాలా తెలివైన వాళ్ళు. అంటే మనకన్నా ఇన్ ద సెన్స్ అంటే పొలిటికల్ మూవ్స్లో అనవసరంగా ఉండబడితే వాళ్ళని ఎంటర్టైన్ చేయరు. మనలాగా అమాయకంగా తెలుగుదేశం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఎత్తికెత్తుకోవాలి, బీజేపీని ఎత్తికెత్తుకోవాలన్న కన్సిడరేషన్స్ వాళ్ళకు ఉండవు. టాలరెన్స్ అంతకన్నా ఉండదు. అది తమిళనాడు స్టేట్. ఈ ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది, మీరే చూద్దరు.